వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎప్పుడైనా వెకేషన్ కి వెళ్ళాలంటే ఏం ప్లాన్ చేసుకుంటారు? అక్కడ బీచ్ ఉందా, కొండలున్నాయా, ఏమున్నాయి? ప్రకృతి విధంగా చూస్తే ఏది అక్కడ అందమైన ప్లేస్ అని చూసి అక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్తారు, అంతే కదా? సో మరి ఎప్పుడు కొండలు కొనలేనండి, ప్రకృతిలోని ఇంకా అందమైన ఉన్నాయి. అదేంటో చెప్పనా? ఇసుక. చుట్టూ ఇసుకుంటే సన్ రైజ్ పడుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా? ఇలా కూడా ఉంటుందా అనుకుంటారా? ఉంటదండి, ఎక్కడికో వెళ్ళవసరం లేదు. రాజస్థాన్ లో బికనీర్ అనే ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ లోని జైసల్మేర్ దగ్గర కూడా చాలా వరకు ప్రాంతం అంతా ఇసుకతో కప్పేసి ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళాను గానీ అక్కడ క్విజన్ అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాను. మరి ఈ వీక్ అంతా మనం బికనీర్ క్విజన్ చూడబోతున్నాం. అందులో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. మరి ఫస్ట్ రెసిపీ పేరులోనే ఉందండి, అంటే ఆ ఊరి పేరుతోనే ఉందన్నమాట, బికనీర్ స్వీట్. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తా. సో మరి బికనీర్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, కాస్త పాలు వేసుకొని బాగా మరగబెట్టేసుకోవాలి. అలాగే మనం దీనికి బిస్కెట్స్ యూజ్ చేస్తున్నాం. సో ఏం బిస్కెట్స్ అంటే ఏవైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. చిన్న చిన్న పీసెస్ చేసేసుకుందాం. రాజస్థాన్ గురించి చెప్పాలంటే, రాజస్థాన్ లో ఎక్కువగా వాళ్ళు కూడా స్వీట్స్ తింటారు. అలాగే గీతో చేసిన రెసిపీస్ ని ఎక్కువగా తింటారు. అండ్ ఇవన్నీ కాకుండా అక్కడ క్లైమేట్ అయితే చలికాలంలో చాలా చాలా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంది అనుకుంటే బయటికి వెళ్ళి చూసరికి సూర్యుడు దంచేస్తూ ఉంటాడు అనమాట. చాలా వెరైటీగా ఉంటుంది అక్కడ క్లైమేట్. అండ్ సమ్మర్ లో అయితే చాలా హాట్ గా ఉంటుంది, అంటే చాలా వేడి అనమాట. టెంపరేచర్ చాలా హైగా వెళ్ళిపోతుంది. అండ్ ఇంతే కాకుండా అక్కడ ఎడారి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఆ ఎడారిని చూడడానికి కూడా వస్తూ ఉంటారండి. అండ్ ఇక్కడ వాటర్ తక్కువ ఉన్న పంటలు చాలా బాగా పండుతాయి. అండ్ ఫుడ్ కి ఏ మాత్రం లోటు లేకుండా బోల్డ్ అని వెరైటీ క్విజిన్స్ లో అనమాట వెరైటీ రెసిపీస్ ని ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, సో మరి పాలు ఎంతవరకు మరిగాయో చూద్దాం. కొంచెం మరగాలి, పాలు బాగా మరగాలి. అండ్ ఈ ప్రాసెస్ అంటే ఈ రెసిపీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, కొంచెం థిక్ క్రీమీ మిల్క్ దొరుకుతుంది కదండి, విత్ క్రీమ్ మనకి పాలు దొరుకుతాయి కదా, దాంతో తయారు చేసుకుంటే మనకి ప్రాసెస్ ఇంకా బాగా వస్తుంది అనమాట. సో పాలు బాగా మరగాలి. లోపు మనం ఇలాచీ కూడా ఇందులో వేసేస్తున్నాం. తర్వాత వేసుకుందాం. ఇందులో సోంపు కూడా యాడ్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు పాలు బాగా మరిగి కొంచెం పొంగు రావాలి. టైం పడుతుంది కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, పాలు కొంచెం మరిగాయి కదా బాగా, ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మరుగుతున్న పాలని మనం ఈ ప్యాన్ లో వేసేసుకుందాం. ఈ పాలు ఇంకా బాగా దగ్గరికి మరగాలి. ఈలోపు ఇక్కడ మనం కొంచెం పంచదార వేసుకుందాం. అలాగే బాగా మిక్స్ చేసుకొని కొంచెం పిస్తా, కాజు పీసెస్ వేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం సోంపు, మనం పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ని వేసేసుకుందాం. ఇవన్నీ ఇందులో బాగా మిక్స్ అయ్యి మెల్ట్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కోకో పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పాలు పొంగిపోకుండా జాగ్రత్తగా దగ్గరకు అయ్యేదాకా, అంటే చిక్కగా అయిపోయేదాకా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
ఓకే, చూసారు కదా కోకో పౌడర్ వేసాక చాక్లెట్ అంటే చాక్లెట్ తయారు చేసేటప్పుడు ఎలా తయారు చేసుకుంటామో అలా కనిపిస్తుంది. అండ్ ఇందులో చిన్న చిన్నగా మనకి పిస్తా వేసుకున్నాం, అలాగే కాజు వేసుకున్నాం, చిన్న చిన్న నట్స్ లాగా ఉన్నాయి. పాలు కూడా చూడండి దగ్గరగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి మాడకుండా. సో ఇప్పుడు కాస్త బటర్ యాడ్ చేసుకుందాం. వావ్, చక్కగా కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, అలాగే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా ఉంది కదా. సో ఇలా దగ్గరికి కలిపేసుకోవాలి. ఆ తర్వాత పాలు ఎంతవరకు మరిగే చూద్దాం. ఇంకొంచెం తిగ్గా మరిగితే అంటే ఇంకొంచెం దగ్గరికి అయితే బాగుంటుంది. ఓకే, ఈ పాలు కూడా మరిగిపోయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పాలలో వేసేసుకుందాం. బాగా ఇందులో కుక్ చేసుకోవాలి. సో వీళ్ళ స్వీట్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ వీక్ అంతా మీరు ఈ క్విజిన్ లో రెసిపీస్ చూసి వారెవ్వా అనుకుంటారు, ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎస్పెషలీ వీళ్ళ స్వీట్స్ చాలా డిఫరెంట్ గా తయారు చేసుకుంటారండి. అండ్ నెయ్యి ఎక్కువగా వేసుకుంటారు. రాజస్థానీస్ అంటే నెయ్యి పడంది వాళ్ళకి నచ్చదనమాట. సో అన్ని రెసిపీస్ లో ఎక్కువ నెయ్యి వేసుకుంటారు. అండ్ వీళ్ళు ఎక్కువగా తినే ఐటమ్ ప్రతిరోజు ఏంటి అంటే గోధుమలతో చేసామన్నమాట. స్వీట్స్ కూడా చక్కగా గోధుమలతో తయారు చేసుకుంటారు వీళ్ళు. అండ్ వీళ్ళు రైస్ ఈటర్స్ కాదు, వీళ్ళు ఎక్కువగా రైస్ తీసుకోరు, బట్ వన్స్ ఇన్ వైల్ అప్పుడప్పుడు రైస్ తీసుకుంటారు. చూసారు కదా ఎంత చక్కగా దగ్గరగా అయిపోయిందో, క్రీమీ టెక్స్చర్ ఫామ్ అయింది కదా. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క 2 minutes ఉంటే కుక్ అయిపోతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూసారు కదా దగ్గరగా అయిపోయింది, చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బికనీరు స్వీట్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బికనీరు స్వీట్ కి కావలసిన పదార్థాలు: బటర్ 1 కప్పు, బిస్కెట్స్ 1 కప్పు, కోకో పౌడర్ 2 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, చక్కెర 4 టీ స్పూన్లు, కాజు 2 టీ స్పూన్లు, పిస్తా 8, యాలకులు 4, సోంపు 1/2 టీ స్పూన్. బికనీరు స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో పాలు వేసుకుని యాలకుల పొడి వేసి కొంచెం దగ్గరకు అయ్యేదాకా కలుపుకోవాలి. అవి బాగా దగ్గర పడాక కాస్త పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో కాస్త పాలు వేసుకుని పంచదార, పిస్తా, కాజు, సోంపు, బిస్కెట్స్, కోకో పౌడర్ వేసి బాగా కలిపి బటర్ కూడా వేసి దగ్గరకు అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బిస్కెట్ మిశ్రమాన్ని పాల మిశ్రమంలో వేసి బాగా కలిపి దగ్గరకు అయిపోయాక చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బికనీర్ స్వీట్ రెడీ. బికనీరు స్వీట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కానీ దీన్ని యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అంటే కొంచెం కూల్ అయ్యాక తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు మనం ఏవో జంక్ ఫుడ్ ఇస్తాం, అవి ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు కదా. సో మనం ఇంట్లోనే ఇంత చక్కగా మంచి బిస్కెట్స్ తోని, ఇప్పుడు మల్టీ విటమిన్ బిస్కెట్స్ కూడా వచ్చేసాయి కదా, అలాంటి అంటే మంచి మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్న బిస్కెట్స్ ని యూజ్ చేసి ఇలా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుంది కదా. హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ చూడడానికి ఐస్ క్రీమ్ లా ఉంది కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. స్వీట్ గా ఉంది, అక్కడక్కడ నట్స్ కంటికి తగులుతూ మిల్కీ టెక్స్చర్ తో
సూపర్బ్ గా ఉంది. అండ్ చెప్పాను కదా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడే దీన్ని నేను ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని హ్యాపీగా లైన్ చేస్తాను. సో మరి ఎపిసోడ్ ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi మళ్ళీ చూడండి. చూస్తారు కదండి, రాజస్థానీ బిక్నీరులో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. మరి బిక్నీర్ క్విజన్ నుంచి తీసుకొచ్చిన చక్కటి రెసిపీని ఈరోజు పరిచయం చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. రేపు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బాయ్.